వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దక్షిణ భారతదేశంలోని చలనచిత్ర రంగంలో ఉజ్వల తారగా వెలిగిన మహానటి మన తెనాలికి చెందిన కాంచనమాల. ఐతానగర్కు చెందిన దాసరి నారాయణదాసు కుమార్తె కాంచనమాల 13 సంవత్సరాల వయసులోనే చిత్రరంగంలో ప్రవేశించాలని ప్రయత్నించింది. అయితే అప్పట్లో ఓ దర్శకుడు ఈమె ముఖం స్క్రీన్కు పనికిరాదని అన్నాడంట. ఆ తర్వాత 1934 సంవత్సరం కృష్ణతులాభారంలో ఓ చెలికెత్త వేషంలో నటించి చిత్రసీమ ప్రవేశం చేసింది కాంచనమాల. ఆమె అందం, పాట, నటన, నాట్యం, విలక్షణ శైలి ప్రజల్ని ఆకర్షించింది. వీరాభిమన్యు చిత్రంలో ఉత్తర పాత్ర ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విప్రనారాయణ చిత్రం కాంచనమాలను ఓ తారగా నిలబెట్టింది. గృహలక్ష్మి, మాలపిల్ల, మైరావణ, వందే మాత్రం, మళ్ళీ పెళ్లి, ఇల్లాలు చిత్రాల ద్వారా తారాపదాన్ని అందుకుంది కాంచనమాల. ఆనాడు కాంచనమాల గ్లామర్ చూసి పత్రికలే కాదు, హిందీ చిత్ర నిర్మాతలు సైతం వెంటబడ్డారని చెబుతుంటారు. 1940 ప్రాంతంలో కాంచనమాల క్యాలెండర్లు, చీరలు మార్కెట్లో విపరీతంగా అమ్ముడుపోయాయి. సినీ నటికి స్టార్ గ్లామరు, జనాకర్షణ అని నిరూపించిన గ్లామర్ క్వీన్ కాంచనమాల. బాలనాగమ్మ చిత్రం కాంచనమాలను హిమాలయం అంతెత్తున కూర్చోబెట్టింది. అయితే ఆ చిత్రమే ఆమె పతనానికి కారణమైంది. ఆ చిత్ర నిర్మాత జెమినీ వాసన్తో కొన్ని స్పర్ధలు రావటం ఫలితంగా కోర్టుకెక్కటం, దాంతో ఆమె మానసికంగా కృంగిపోయారు. ఆ తర్వాత 40 ఏళ్లు అజ్ఞాతంగా గడిపిన కాంచనమాల 1981 జనవరి 24న మద్రాసులో తుది శ్వాస విడిచారు. కాంచనమాల మరణించిన తర్వాత కూడా కాంచనమాల స్థానం నేటికి సువర్ణాక్షరాలతోనే లిఖించబడి ఉంది. ఆమె పేరుకున్న క్రేజ్ ఎటువంటిదంటే నిన్నగాక మొన్న వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమానే నిదర్శనం. కళలకు కానాచి, ఆంధ్ర ప్యారిస్, కళాకారులకు నిలయం, సినీ నటులకే పుట్టినిల్లు అని ప్రతిసారి చెప్పుకుంటానే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలు సినిమా రంగం ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పుకుంటే అసలు సినిమా రంగం తెనాల్లోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. మీకు ముఖ్య కారణం ఏంటంటే అసలు తెనాలికి సంబంధించినటువంటి ప్రతి కళాకారుడు పాత సినిమాల్లో ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళని కనుక మనం వెలికి తీసేటట్టయితే ప్రతి సినిమాలో ఉన్న కళాకారుడు తెనాలి నుంచి వెళ్ళాడు. నిర్మాతలు వెళ్ళారు, డైరెక్టర్లు వెళ్ళారు, కవులు వెళ్ళారు, వీళ్ళంతా తెనాలి వాళ్ళే. అందుకనే మీకు ఒక్కసారి కనుక పాత చిత్రాలు కనుక చూసేటట్టయితే ఆ చిత్రాల్లో ఉన్నటువంటి వారంతా కూడా తెనాలికి సంబంధించిన వాళ్ళు అవడం వల్లే ఆ సినిమాలు కూడా తెనాలికి అనుగుణంగా ఉండేవి. ఇక్కడ కల్చర్ ఉండేది, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉండేవి. ఆనాటి ఆ సినిమాలు కనుక చూసేటట్టయితే మన తెనాలికి సంబంధించినవే, మనం మాట్లాడుకునే వాడుక భాష, మనం రాసేటువంటి భాష, మనం చెప్పుకునేటువంటి మాటలే ఉండేవి. ఎందుకు అలా ఉండే అంటే ఈ తెనాలి నుంచి వెళ్ళినటువంటి సంస్కృతి ఆనాడు ఆ సినిమాలో ఉంది కాబట్టి. అందులో భాగంగా మనం ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తుంటే ఈరోజు ఈ తెనాలి గురించి చెప్పుకోవడంలో ఆ కళాకారుల గురించి, ఆ పాత నటుల గురించి, ఒక్కొక్కరి గురించి చెప్పుకుందాం. అందులో భాగంగా ముఖ్యంగా కాంచనమాల గారు. ఈ కాంచనమాల గారు ఏ సమయంలో సినిమాల్లోకి వచ్చారు అంటే అసలు అప్పట్లో మనకు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సినిమాల కంటే ముందు తోలుబొమ్మలాటల తర్వాత మూకీ సినిమాలు, తర్వాత చిత్రాలు వచ్చినప్పటికీ మహిళల పాత్రలు వేసేవాళ్ళు మాత్రం మగవాళ్ళే వేసేవాళ్ళు. మగవాళ్ళే ఆడ పాత్రలు వేసి నటించేవాళ్ళు. ఆ కాలం పోయి ఆడవాళ్లే ఆడ పాత్రలు వేసే సమయానికి మన తెనాలికి చెందినటువంటి కాంచనమాల గారు సినీ రంగం ప్రవేశం చేశారు. ఆనాటి బ్యూటీ, ఆ రోజుల్లో సినీ నటుల్లో అంత అందగత్తె ఎవరు లేరు. ఆ అందగత్తె ఎవరో కాదు, మన తెనాలికి చెందిన కాంచనమాల గారు. ఆమె గురించి పూర్వపరాలు తెలుసుకుందాం రండి. తెనాల్లోనే పుట్టి, తెనాల్లోనే పెరిగి, తెనాల్లోనే చదువుకొని, తెనాలి నుంచే సినీ రంగ ప్రవేశం చేసినటువంటి కాంచనమాల గారు ఉండేది తెనాల్లోనే ఉన్నారు. అసలు కాంచనమాల గారి యొక్క స్థితిగతులు ఏంటి, ఆమె సినీ రంగ ప్రవేశం ఎలా చేశారు, దాదాపుగా ఆమె గురించి దగ్గర సంబంధాలు బాగా తెలిసినటువంటి మాస్టర్ మొహిద్దీన్ బచ్చా గారు మనతో ఉన్నారు. ఆయనడి తెలుసుకుందాం. ఈమె చిన్నతనంలో మొట్టమొదటి ఐతానగర్లో ఉండేవాళ్ళు. దాని తర్వాతనేమో ఇటు సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. ఈ 1930 దశకంలో
అసలు ఈ తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అనేటటువంటి పేరు కూడాను ఈమె మూలానే వచ్చింది. కారణం ఏంటంటే 1930 ఆ ప్రాంతంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు అని చెప్పి ఆయన రాజమండ్రిలో ఉంటూ ఉండేవారు. అప్పట్లో ఆడవాళ్ళ వేషం మగవాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. ప్రకాశం పంతులు గారు మన మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడాను ఆయన కూడాను ఆడవేషాలు వేసినటువంటి వారే. వేస్తుంటే ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఏం చేశారంటే ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఆడవాళ్ళుగా ఆడవారి వేషాలు వేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి, మా నాటక సమాజంలో చేర్చుకుంటామని చెప్పినంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. తెనాల నుంచి ఈ కాంచనమాల తండ్రి వెంకటేశ్వర్లు గారు, దాసరి వెంకటేశ్వర్లు గారు ఆయన ఏం చేశారంటే మా అమ్మాయి వేస్తుందండి ఆ వేషం అని చెప్పినని ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశారంటే ఓహో తెనాల్లో స్త్రీలకు ఇంత స్వేచ్ఛ ఉన్నదా, ఇది ప్యారిస్ నగరం లాగా కనిపిస్తున్నది నాకు, ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి దీన్ని చెప్పొచ్చు అంటే ఆంధ్ర ప్యారిస్ అని ఆయన పేరు పెట్టాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆ పేరు ఈమె మూలాన వచ్చింది ఆంధ్ర ప్యారిస్ అనేటటువంటిది. ఇప్పటికి కూడా మనం ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకుంటున్నామంటే కారణం ఇటు కాంచనమాల అటు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు. ఆవు కాదు దూడ కాదు హ్యావను రైట్ పాస్. ఇదేంటి చదువు? జానకి. గుడ్. RAEHU రా యు. ఈమెను బాగా ప్రోత్సహించినటువంటి వారు కంచర్లపాలెనికి చెందినటువంటి వెంకయ్య గారు, గాలి వెంకయ్య గారు. ఆయన ప్రోత్సాహంతో ఈమె బాగా పైకి వచ్చారు, సినీ ఫీల్డ్కి కూడా వెళ్ళారు. ఆయన అంటే ఎనలేనటువంటి అనురాగం ప్రేమ ఈమెకు ఉన్నది. ఒకానొక సందర్భంలో ఈయనకు జబ్బు చేసింది వెంకయ్య గారు. జబ్బు చేసి మద్రాసు నుంచి తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరణించడం జరిగిందని చనిపోయారు. చనిపోయినప్పుడు ఈయన చనిపోయాడు అని చెప్పకుండా ఈయనకు జబ్బు చేసిందని చెప్పి కబురు చేశారు కాంచనమాల గారికి. ఆమె మద్రాసు నుంచి వచ్చారు. వచ్చి గుర్రబండి వేసుకొని వాళ్ళు ఏంటంటే ఈమె చాలా డెలికేట్, చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. ఆయన చనిపోతే ఏమైనా అఘాయిత్యం ఏమైనా చేసుకుంటుందేమో అని చెప్పి ఈమె ప్రక్కన ఒక పైల్వాన్ లాంటి మనిషిని పెట్టారు. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో వెంటనే కాపాడాలి అని చెప్పి వెళ్ళారు. కంచెలపాలెం వెళ్ళారు. తెనాలి స్టేషన్లో దిగారు, గుర్రబండి వేసుకున్నారు. బండి వేసుకొని అక్కడ కంచెలపాలెం వెళ్ళారు. కంచెలపాలెం వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసేటప్పుడు ఆ బాడీ మీద పడి ఎంతగా రోధించారో చెప్పడానికి వీలు లేనంతగా రోధించారట. రోధించి నా దగ్గర డబ్బు ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, ఈయన ఎందుకు బ్రతకడు అంటే అప్పటికే ఆ మైండ్ చేంజ్ అయిపోయింది. అసలు అయిపోయి రోధించి ఇక చేసేదేం లేక మళ్ళీ బండికి వెనక్కి తిరిగి వస్తూ ఆ బాధను భరించలేక, ఆ ఎడబాటు బాధను భరించలేక ఆ కాలువ దగ్గరకు వచ్చేటప్పుడు 3 కాలువల్లో ఒక కాలువ ఉంది కదా కంచెలపాలెం దగ్గర, ఆ కాలువలో దూకేసారట. దూకేటప్పుడు ప్రక్కన ఒక మనిషిని పెట్టారు కదా, ఈయన వెంటనే దూకి ఏం చేశారంటే ఆమెను బయటికి లాక్కొచ్చారు. అంత సున్నితమైనటువంటి మనస్కురాలు ఈ కాంచనమాల గారు. మన తెనాలికి గర్వకారణంగా నిలిచారు. నిన్ను దీనరక్షకుడు అంటారే, నా అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండా చేశావు కదా. ఈ జన్మలో నాకు నా కొడుకుని చూపించవు. ఇప్పుడు అలా జరగదు, వారు అలా చేయరు. నన్నంతగా ప్రేమించి నమ్మించి అలా చేస్తారా?
కాంచనమాల గారు సినీ ఫీల్డ్లో దాదాపుగా 7 సంవత్సరాలు దాకా ఉన్నారు. ఆమె 11 సినిమాల దాకా నటించారు. అందులో ముఖ్యంగా ఆ సినిమాల గురించి చెప్పుకుంటే మాలపిల్ల అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఆ రోజుల్లో బాగా హిట్ అయిన సినిమా మాలపిల్ల. ఆ మాలపిల్ల సినిమాలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం చెప్పుకునేటట్టయితే, ఆ సినిమా ఒక బ్రాహ్మణుడు ఈ మాల కులానికి చెందినటువంటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించినటువంటి ఈ మాలపిల్లని చేసుకోవడానికి వీల్లేదని పెద్దలు దాన్ని తిరస్కరిస్తారు. ఈ మధ్యలో జరిగేటువంటి సంఘటనలే అంటే ఇప్పుడు కూడా అనేక రకాల చిత్రాలు వస్తున్నాయి, కానీ ఇది దాదాపు ఎప్పుడో 1956 ఆ సమయంలో జరిగినటువంటి ఈ చిత్రం కాబట్టి, ఆ ముందు జరిగినటువంటి చిత్రం కాబట్టి, దానిలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ తెన్నాల్లో జరిగిన సంఘటనలు ఒకటి గుర్తు చేసుకోవాలి మనం. ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని చూడటానికి వీల్లేదని బ్రాహ్మణులందరూ మీటింగ్లు వేసుకొని ఈ సినిమా చూడొద్దన్నారంట. అయితే ఆ సినిమా నిర్మాత డైరెక్టర్ అయినటువంటి ఆయన ఏం చేశారంటే, ఈ సినిమాకు వస్తానని కనుక ఎవరైనా బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి ఉచితంగా సినిమా చూపిస్తానని చెప్పి ఆయన ప్రకటించారంట. అంటే ఆ రోజు ఆ సినిమా యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు సంచరించింది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ నియమ నిష్టమాలు, ఆ రోజు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి లేకుండా పోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి. ఈ ప్రేమ వివాహాల వల్ల చాలా దురదృష్ట పరిణామాలు ఏర్పడతాయని చెప్పేసి ఆ రోజు భయపడి ఈ సినిమా చూడటానికి వీల్లేదని వాళ్ళంటే సినిమాను చూపిస్తానికి ఉచితంగా చూపిస్తామని దర్శకుడు ప్రకటించాడు. అంటే ఇంత ప్రాముఖ్యత ఆ రోజుల్లోనే చెంది బంపర్ హిట్ అయినటువంటి చిత్రం ఏదైనా ఉన్నట్టే మాలపిల్ల. ఆ మాలపిల్లలో ఆమె చేసినటువంటి నటన గురించి చూద్దాం. ఆ నటన ఎలా చేశారో చూద్దాం. వదలండి, న్యాయం కాదు. మీరు బ్రాహ్మణులు, మమ్మల్ని తాగటం మీకు ధర్మమైన పని కాదు. నేను అంటరాని దాన్ని, బాలదాన్నని కదా మీకింత చులకనైనాను. కులం తక్కువైనంత మాత్రాన్ని శీలం తక్కువ అనుకున్నారా? మీ బ్రాహ్మణ కన్యల్ని ఇలా తాగటానికి సాహసిస్తారా? ఓహో, చాలాగా ఉందో వ్యవహారం. నువ్వా సిగ్గు లేదు దొంగతనంగా కళ్ళు మూయడానికి? ఒకసారి చెప్తే మనిషి గుర్తుండాలి. సరేలే, ఎవడాడు? నీకెందుకు? ఏదో పెద్ద చేస్తున్నట్టున్నావే. ఎవడా పాట? ఉందే. అనసు అనసు అనసు. ఈ కాంచనమాల గారు ఆమె యొక్క చివరాంకం అంటే అసలు మొదట్లోనే ఆమెకి ఆ సినీ నటిన తర్వాత వెంకయ్య గారితో పరిచయం అయిన తర్వాత ఆయనతోనే ఉంటాం. ఆయన్ని ప్రేమించి ఆయన్నే చాలా ఎంతో ప్రేమించారో, ఎంత గొప్పగా ప్రేమించారో మనం మొహిద్దీన్ బచ్చా గారు చెప్పడంలో విన్నాం. అయితే ఇక చివరాంకంకి వచ్చేటప్పటికి ఆమె పరిస్థితి ఎలా ముగిసింది, ఏ విధంగా ఆమె చరిత్ర జరిగింది, అదంతా కాస్తో కోస్తో పరిచయం ఉన్నటువంటి మన డాక్టర్ గారు దక్షిణామూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. 10 సంవత్సరాలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వెలిగి మాలపిల్ల, బాలనాగమ్మ ఆఖరి చిత్రం అండి. బాలనాగమ్మలో టాప్ అండి. ఇంకా కొన్ని సినిమాల్లో ఉన్నది, ఇల్లాలు, విరాహిమన్య అయిన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా వందే మాతరం, మాలపిల్ల, బిఎన్ రెడ్డి గారి వందే మాతరం, రామబ్రహ్మం గారి మాలపిల్ల, ఈ 2 సినిమాలు బాగా టాప్లో వచ్చినాయి. ఆ రోజుల్లోనే మిక్కిలినేని గారు వారికి పరిచయం. ఆయన చెప్పేవాడు, వడ్ల బస్తా 3 రూపాయలు అన్న రోజుల్లో 10,000 సినిమాకి తీసుకునేదంట. 10,000 రూపాయలు ఛార్జ్ చేసి చాలా అందగత్తని చెప్పుకునేవారు. తర్వాత ఏమో మంచి డ్యాన్స్ చేయటం, పాటలు అవి ఉండేవి. నటనలో గొప్ప కాకపోయినా 10 సంవత్సరాలు బాగా తెలుగువారి అభిమాన తారగా క్యాలెండర్ల మీద కూడా ప్రతి ఇంట్లో ఆమె బొమ్మ వేసుకునేవారు. దివ్య ఫలదా
తర్వాత ఇలా ఉండగా ఆమె సునీత మనస్కురాలు జమినీ వాసంతో ఏదో పేచి వచ్చి వాళ్ళలాగమ్మ టాప్ హిట్ ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఆమె పాడిని అగ్రిమెంట్ రాసిందనమాట ఆయన. అందుకని నువ్వు నా చిత్రాల్లో నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇతరుల చిత్రాల్లో ఎట్లా నటిస్తావో చూడని ఏదో ఇద్దరు వాదులాడుకున్నారు. దానికి తోడు ఆ భర్త చనిపోవటం, మానసిక వ్యాధి ఏర్పడి ఒక డిప్రెషన్ లాంటిది బేల చూపులతో ఉండేది. ఆమె స్నేహితురాలైన లక్ష్మీరాజ్యం 1964 ప్రాంతంలో నర్తనశాలలో ఒక చిన్న పాత్రలో నటింపజేసింది. అదే ఆఖరి చిత్రం. అది మనందరం చూసాం. తర్వాత అనారోగ్యంగా ఉంటుంటే ఆమె చెల్లెలు, ఆమె మరిది వెంకటేశ్వరరావు గారు ఈమెకి జబ్బు నయం చేయించాలని చాలా కృషి చేసేవారు. సంవత్సరం ఒకసారో 2 సార్లు అట్లా వచ్చి తెనాల్లో వాళ్ళ మేడలో ఉండేవారు. 1-2 సార్లు నన్ను పిలిపించి చూపించారు. చూపించడానికి వైద్యం బాగా అప్పుడే బొమ్మ, అప్పటి రూపం, చివరి దశలో ఉన్న రూపం పూర్తిగా తేడా ఉంది. ఆమెనా ఈమె అని ఆశ్చర్యపోయే విధంగా ఉంది. బాగా చిక్కి శల్యమై బోన్స్ అండ్ లాగా ఉండి బేల చూపులతో, పిచ్చి చూపులతో ఉండేది. బహుశా వైద్యము మద్రాసులో చేయించే ఉంటారు. ఆఖరి దశలో మద్రాసులోనే 1981 ప్రాంతంలో చనిపోయింది. 75 ప్రాంతంలో ఆమెని తెలుగు మహాసభల్లో సన్మానించారు. ఏఎస్ రామన్ అని గొప్ప ఎడిటర్ ఉండేవాడు, ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటరు బాంబేలో. ఆయన కూడా ఈయన మీద పెద్ద వ్యాసం రాశాడు. బాబురావు పటేల్ అట్లాంటి వాళ్ళు కూడా ఇటువంటి స్టారు చాలా అరుదు. తర్వాత ఈమెని హిందీ యాక్టర్స్, డైరెక్టర్స్ హిందీ నేర్పించి హిందీ సినిమాల్లో యాక్ట్ చేయించాలని చూశారు, కానీ ఈమె ఒప్పుకోలేదు. మొత్తానికి 10 సంవత్సరాలు గొప్ప వెలిగి మొట్టమొదటి ఆంధ్రుల అభిమాన అందాల తారని చెప్పుకునేవారు. పూర్వం నాజర్పేటలో ఆ మేడ కొండ గుర్తులాగా జనం చెప్పుకునేవారు, ఆ మేడన్న రోడ్లోని. అట్లా దాని ప్లేస్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాటికి కూడా ఆమె పేరు పెట్టారనుకుంటున్నాను. పూర్తిగా తెచ్చాలే. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏడుస్తున్నావు ఎందుకమ్మా? నేను ఏడుపుతోనే పుట్టాను ఆనంద్. నీకు ఈ ప్రపంచంలో ఈ దిక్కులేని తల్లి ఒక్కతే ఉంది. నీవి రోజుతో అలా పోయావు ఆనంద్. నాన్న ఈ ప్రపంచంలో లేడు. జానకి, ఈ ప్రపంచంలో నాకు నీవు ఆనందం తప్ప ఎవరున్నారు? ఇలా ఏడుస్తుంటేనే చూడలేనే. ఎందుకమ్మా నా బాధపడతావు? నాతో చెప్పవు. నీ ఆనందం కోసం, నా తల్లి సుఖం కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను. అమ్మా, నీ ఆవేదన నాకు చెప్పవు. ఆనంద్, నా జీవితానంద్. నాలాగే అభాగ్యమూర్తి అయిన భారతమాత సంతానమంతా నీలాంటి త్యాగమూర్తులైతే ఆమె ఎంత కన్నీరాలయ్యేదిరా. ఇలాంటి అందాల తార ఒక మాటలో చెప్పాలంటే, ఎవరికైనా పెళ్లి సంబంధం చూడాలంటే కాంచనమాల లాగా ఉండేది. మీ అమ్మాయి ఎట్లా ఉంటుందా? మా తెనాలి కాంచనమాల ఆ విధంగా అందగత్య అలా ఉంటుందా మీ అమ్మాయి అని అడిగే రోజులంట అవి. అంత గొప్పగా తారగా ఎలిగి అంత అందంగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఈ అందాల పోటీలు లేవు, కానీ ఈ అందాల పోటీలకి మరి ఆమె తప్పనిసరిగా మిస్ ఇండియా కొట్టుద్ది అనుకున్నటువంటి రోజుల్లో అంత అందంగా ఉన్నటువంటి ఆ సినీ నటి చివరాంకంకి వచ్చేటప్పటికి మన డాక్టర్ గారు దక్షిణామూర్తి గారు చెప్పినట్టుగా చిక్కి శల్యమై ఆమె మైండ్ చెడిపోయి పూర్తిగా 40 సంవత్సరాలు అజ్ఞాతం గడిపింది. ఆ తర్వాత తన చెల్లెల కూతుర్ని పెంచుకొని తర్వాత డాక్టర్ శివప్రసాద్ గారికి ఇచ్చి మ్యారేజ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు కూడా తెనాలిలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయారు.
ఆమె కూడా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడే తన కాంచనమాల బిల్డింగ్, ఎవరైనా అడ్రస్ చెప్పాలంటే నాదర్పేటకి వెళ్తే కాంచనమాల బిల్డింగ్కి వెళ్ళాలి రండి అని చెప్పి కాంచనమాలకి పిలిచేవాడు. అలాంటి గుర్తులు ఉన్నటువంటి ఆమె సంఘటనలు మరీ తలుచుకోవాలంటే ఆమె గురించి చెప్పుకోవడానికి ఇవాళ కాదు, ఎన్ని తరాలైనా చెప్పుకోక తప్పదు. అటువంటి నటులు ఉన్నటువంటి ఈ తెనాలి ప్రాంతంలో, అలాంటి చరిత్ర కలిగినటువంటి తెనాలి ప్రాంతంలో మరెందరో సినీ నటులు, మరెందరో కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా తప్పనిసరిగా ప్రతిసారి ఎవరో ఒకళ్ళ గురించి సిటీ కేబుల్ మీకు అందిస్తుంది త్వరలోనే. కెమెరామెన్ కమలాకర్తో రఘురామయ్య, సిటీ న్యూస్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన్మభూమి సభల్లో ఇచ్చిన రేషన్ కార్డుదారులందరికీ రేషన్ అందే ఏర్పాట్లు చేశాం. తహసీల్దార్ సుబ్బారెడ్డి. చలనచిత్ర రంగంలో తొలితరం అందాల తార కాంచనమాల. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.